అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసెస్ డాటర్. మీరు తమిళనాడులో చూసారు కదండి, మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము. చూసారు కదా, ఇది కుకట్పల్లిలో ఫేజ్ 2లో ఉందండి. ఎగ్జిబిషన్ నెక్సెస్ మాల్ దగ్గరలో ఉంది. ఇది తాజ్మహల్ థీమ్ ఎగ్జిబిషన్ అండి. ఇక్కడైతే ఎంట్రీ ఫీజు వచ్చేసి అడల్ట్స్కి అయితే 100 అండి, 3 ఇయర్స్ బిలో అయితే ఫ్రీ అండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఎలిఫెంట్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ లైట్స్ ఎఫెక్ట్ కూడా ఇస్తారంటండి 6 తర్వాత. అండ్ అవి చాలా బాగా కదులుతున్నాయండి. నిజంగా ఎలిఫెంట్ అయితే లాగా ఉన్నాయి. ఫొటోస్ దిగినా కూడా నిజంగా ఎలిఫెంట్ లాగా ఉన్నాయి ఫొటోస్ అయితే కనుక. సాటర్డే వీకెండ్స్ వెళ్ళామండి. మార్నింగ్ 11 to ఈవినింగ్ 10 o'clock అయితే ఉంటుంది. అదే వీక్ డేస్లో అయితే కనుక 4 నుంచి ఈవినింగ్ 10 o'clock దాకా అయితే ఉంటుందండి. అండ్ చూసారు కదా, ఇది తాజ్మహల్ థీమ్ ఎగ్జిబిషన్ అండి. లోపలికి రాగానే ఇలా తాజ్మహల్ సెట్టింగ్ అయితే ఉన్నది. ఇక్కడ తాజ్మహల్ లోపలికి వెళ్తే ఎగ్జిబిషన్ అయితే ఉన్నదండి. చూసారు కదా, నిషి చాలా ఎక్సైటెడ్గా అయితే ఫీల్ అవుతుంది. అండ్ ఇలా తాజ్మహల్ లోపలికి వెళ్ళంగానే మనకి ఇక్కడ కొన్ని రోబోటిక్ బర్డ్స్ అండ్ యానిమల్స్ అయితే కనపడతాయండి. చాలా అయితే చాలా బాగున్నాయండి. అండ్ రియలిస్టిక్గా కూడా ఉన్నాయండి మొత్తం యానిమల్స్, బర్డ్స్ అన్నీ కూడా. అండ్ రియల్ బర్డ్స్ కూడా ఉన్నాయండి, రియల్ యానిమల్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. అండ్ ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుందండి. మేము వెళ్ళేటప్పటికి అరౌండ్ ఈవినింగ్ అయింది కాబట్టి కొంచెం అప్పుడే క్రౌడ్ అయితే పెరుగుతున్నారు. అండ్ చూసారు కదా, పెంగ్విన్స్, పీకాక్స్, ప్యారెట్స్ అండ్ బర్డ్స్. అండ్ చాలా బాగా అయితే వీళ్ళు ఇక్కడ, నేనైతే ఇలా వీడియోలో తీసుకోవడంలో మునిగిపోయాను. ఇంకా నిషు అయితే వాళ్ళ డాడీతో అన్నీ బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఎక్కడ లేని బుద్ధిమంతురాలు అయిపోతుంది ఇలా తీసుకొచ్చినప్పుడు. మీరు కూడా పిల్లల్ని వీకెండ్స్లో ఖచ్చితంగా ట్రై చేయండి తీసుకురావడానికి. చాలా బాగా అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ ఎగ్జిబిషన్ అయితే, యానిమల్స్, బర్డ్స్ కాబట్టి. అండ్ చూసారు కదా, అన్ని ఫారెస్ట్ థీమ్ అన్నీ చాలా బాగా అయితే సెట్ చేశారండి. అండ్ నెక్స్ట్ మనకి షాపింగ్ కౌంటర్ కూడా చాలా బాగుందండి. ఇవి బ్యాగ్స్ అయితే చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ మిక్కీ మౌస్ థీమ్స్ అండ్ చిన్నపిల్లలకి అయితే చాలా బాగా స్టఫ్ అయితే ఉందండి. అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ నేను బ్యాంగిల్ సెక్షన్స్కి అయితే వచ్చాను. ఇంకా ఎప్పుడైతే మనం పిల్లలకి తీసుకుందాం చూస్తాం కదండి, అండ్ మనం బుట్ట నింపేసుకున్నాం మొత్తం అన్నిటితో. అలా ఒక రౌండ్ వేసి మొత్తం షాపింగ్ అయిపోయిన తర్వాత నిషికి అయితే ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ట్రేస్, డిఫరెంట్ డిఫరెంట్ ట్రేస్ చాలా బాగున్నాయి. అండ్ పిల్లలకి ఇలాంటి థీమ్ మనం తీసుకోవాలంటే 500-600 ఉండేది ప్లేట్ వచ్చి, ఇప్పుడు అది 100 రూపీస్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ట్రేస్ కూడా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ వెరైటీస్ అండ్ చాలా బాగున్నాయి కూడా. అండ్ ఇక్కడ పింగాణి ఐటమ్స్ కూడా ఉన్నాయండి, గాజు ఐటమ్ కూడా ఉన్నాయి. అండ్ బెడ్షీట్ సెక్షన్స్ అండ్ డ్రై ఫ్రూట్ సెక్షన్ కూడా ఉన్నదండి. అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగా కౌంటర్స్ ఎక్కువే ఉన్నాయండి. కానీ మేము వెళ్ళింది కొంచెం ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా స్టాల్స్ అవి అయితే ఓపెన్ చేయలేదు. అండ్ గేమ్స్ అండి, మనం చిన్నప్పుడు తిరణాలకి అది వెళ్ళినప్పుడు అండ్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి అయితే గేమ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అలాంటివే ఉన్నాయండి. అండ్ ఇప్పుడు రియల్ బర్డ్స్ అండ్ యానిమల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఆస్ట్రిచ్ ఉందండి, అసలు అది తిరుగుతుంది అటు ఇటు అటు ఇటు అయితే తిరుగుతూనే ఉంది అలాగా. అండ్ నిషు అయితే ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉందండి బర్డ్స్ని ప్రతిదాన్ని హాయ్ చెప్పుకుంటా అలాగా. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది నిషిక. బర్డ్స్, లవ్ బర్డ్స్, ప్యారెట్స్. ఇక్కడ స్మాల్ మంకీ అయితే ఉందండి, చాలా చిన్నగా ఉంది. అసలు దాన్ని చూసి అయితే ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయిందో. అండ్ మిగతా బర్డ్స్ కూడా ఎంత సౌండ్ చేస్తున్నాయండి, అసలు చాలా నాయిస్ అయితే చేస్తున్నాయి మొత్తం అన్నీ కూడా. అండ్ ఆస్ట్రిచ్ ఎన్నిసార్లు తిరిగిందో, నిషి కూడా ఎన్నిసార్లు తిరిగింది దాని చుట్టూరా. అలా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎగ్జిబిషన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి తీసుకురావడానికి. ఇక్కడ ఇన్ని రకాల బర్డ్స్ చూసిన తర్వాత ఎక్కడ వస్తారండి పిల్లలు, ఇంక ఈ సెక్షన్లోనే అలా ఉండిపోయింది చాలాసేపు. అండ్ ఇక్కడ కూడా చాలా రకాల బర్డ్స్ అయితే వాళ్ళు ప్లేస్ చేశారండి. అండ్ లిజార్డ్స్, పెద్ద పెద్ద లిజార్డ్స్ కూడా ఉన్నాయి. మనకి ఇలా రియల్ బర్డ్స్ దాటిన తర్వాత ఇలా ఎగ్జిబిషన్ అయితే వచ్చింది. చూసారు కదండి, ఎగ్జిబిషన్లో చాలా రకాల కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కానీ, ఎగ్జిబిషన్లో ఎక్కేవి కానీ పెద్ద పెద్దవే ఉన్నాయి. ఇంకా పిల్లలకైతే చెప్పనక్కర్లేదు. నిషికి ఏది చూస్తే అది నేను ఎక్కుతాను అని చెప్పి చాలా ధైర్యమే చేసింది ఈసారి. ఎప్పుడు ఏది ఎక్కిస్తానన్నా సరే వద్దంటది. ఇంకా వాళ్ళ డాడీతో కలిసి అలా ఎక్కుతూ ఉంది అలా అన్నీ కూడా. ఇక్కడైతే ఎక్కుతుంది. అండ్ ఒక రౌండ్ అయ్యంగానే ఆపేమని అంటుందంట. అండ్ చూసారు కదా, చాలా పెద్ద ప్లేస్లో అయితే ఉందండి ఎగ్జిబిషన్. అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉన్నది. కానీ ఈవినింగ్ క్రౌడ్ అయితే పెరిగే కొద్దీ అసలు మనకి నడవడానికి కూడా ఖాళీ అయితే ఉండదు మ్యాక్సిమం. సో కొంచెం పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఇలా జనం లేని టైంలో వెళ్ళడమే కరెక్ట్ అండి. చూసారు కదా, చాలా హ్యాపీగా అయితే రిటర్న్ అయింది.
ఎక్కేవైతే చాలా రకాలే ఉన్నాయండి. అన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఈవినింగ్ 5:30 అలా అయింది. ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అని చూస్తుంది ఇంకా ఏమేమి ఉన్నాయా? ఏమేమి ఎక్కొచ్చా? అని చెప్పి చూస్తుంది. సో, ఇక్కడైతే చూసారు కదా! మనకి వండర్లాలో ఉంటది చూసారు కదండీ! పైకి తీసుకెళ్ళంగానే ఒకేసారి వదులుతారు. అలాంటిదైతే అక్కడ ఉన్నది. అండ్ ఇక్కడైతే ట్రైన్ ఎక్కుతాననైతే రిషి బాగా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతుంది. అండ్ ఎక్కుతానని చెప్పి తీసుకెళ్ళింది. ఎళ్ళంగానే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. నిషిక ట్రైన్ ఎక్కింది. 2 ట్రిప్స్ అవ్వంగానే ఒక అతనైతే చిన్న పిల్లోడు వెనకాల నుంచి అయితే వచ్చేసాడు ఆ ట్రాక్ మీదకి. ఈయన తిప్పే అతను కూడా చూసుకోలేదు. సో, పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడైతే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. గబుక్కున ఇవతలకి వచ్చేసాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అడ్డం పడిపోయాడండి ఆ ట్రైన్‌కైతే. బ్రహ్మానందం గారు అరిచినట్టు చాలు, చాలు, చాలు అంటానే ఉంది ఒక 2 రౌండ్‌లు ఎగిన తర్వాత. అండ్ ఇంకా ట్రైన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అన్నాము. ఎక్కడ వింటారండి, ఒకసారి లోపలికెళ్ళిన తర్వాత బయటకి వస్తానికి ఇష్టపడతారా పిల్లలు? అండ్ ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ అయితే పెట్టారు. ఏదైనా సరే 100 అంట, చాలా రీజనబుల్ రేట్‌లా అనిపించింది. నేనైతే ఇక్కడ స్టోన్స్ ఉన్నవి తీసుకున్నాను. ఇదైతే 100 అంటండి. అండ్ ఇక్కడ మల్టీ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నాను. నిషి కూడా ఒకటి స్మాల్ సైజెస్ తీసుకున్నానండి. సేమ్ అవే. అండ్ అలాగా తీసుకొని షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఒకసారి ఎగ్జిబిషన్‌కి అంతా బాయ్ చెప్పేసుకొని బయటకొచ్చేద్దాం అనుకునే టైంలో ఇంక మళ్ళీ క్యామెల్స్ అయితే వచ్చినాయండి. ఇక్కడ క్యామెల్ రైడ్ కూడా జరుగుతుందంట ఈవినింగ్ టైమ్స్‌లో. చూసారు కదండీ! ఇదండి మన ఎగ్జిబిషన్ విశేషాలు. బాయ్ చెప్పేసి బయటకొచ్చేసాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్.